యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సో కేటుగాడు అనేది ప్రొఫెషనల్ గా మీరు ఒక డెబ్యూ సింగర్ గా స్టార్ట్ చేసిన ఫిల్మ్ అని అనుకుంటే కాదు, నేను 2007లోనే ముహూర్తం అనే సినిమాలో పాడాను. ఓ అప్పుడే పాడారు? 2008లో వినాయకుడు అనే ఫిలింలో నేను పాడింది, చాలా మంచి హిట్ అయింది. వరవీణ అంటే మీరు వన్స్ వెళ్ళిపోయిన తర్వాత యుఎస్ కి మళ్ళీ ఇఫ్ యూ హ్యాడ్ టు స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్, ఆ టైంలో స్ట్రగుల్స్ ఎట్లా ఉండేవి? ఆ టైంలో అదే అంటున్నా నేను, సింపుల్ పొయిటిక్గా చెప్పాలంటే 2 lakhs డ్రా చేస్తున్న జాబ్ని వదిలేసి 2000కి కోరస్ పాడినట్టు, ఇంతే. 2 lakhs ఎక్కడ, 2000 ఎక్కడ అసలు? ఎగ్జాక్ట్లీ. సో అది నేనేం గొప్పగా చెప్పను, దట్ ఈస్ బై చాయిస్ అయింది కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. లైక్ ఏదన్నా మనం బేసిక్గానే స్టార్ట్ చేస్తాం కదా ఇప్పుడు. సో బేసిక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుని జర్నీ, ఇట్ హ్యాడ్ టు టేక్ ఇట్స్ ఓన్ టైమ్, స్వీట్ టైమ్ టు గెట్ టిల్ హియర్. ఎప్పుడు యూ వెరెంట్ డిస్హార్టెండ్ అబౌట్ దట్? బికాస్ దో ఇట్ వాజ్ మేడ్ అవుట్ ఆఫ్ యువర్ చాయిస్. అవసరమా? లైఫ్ హ్యాపీగా ఉంది కదా, నేను ఏం చేస్తున్నాను, రిస్క్ చేస్తున్నానా, నేను హిట్ అవుతానా అవ్వనా? ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్, ఒక చిన్న భయం అనేది ఉంటుంది కదా. నాకు బేసిక్గా లక్కీ, నేను నార్మల్గానే కొంచెం హ్యాపీ సోల్. సో నాకు నేను వచ్చాక కూడా ఒక 6-7 years అట్లా అల్లరిలోనే సాగిపోయింది లైఫ్. నాకు అక్కడ ఫ్రెండ్స్ అందరితో నేను కనెక్టెడ్. సో సింగింగ్ అని ఇట్లా వెళ్ళడం, షోస్ పాడడం, వీళ్ళతో రికార్డింగ్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయడము, ఇదే ఉండేదన్నమాట. ఎప్పుడు లైక్ నాకెంత ఇన్కమ్ ఉంది, లైక్ ఇదంతా నేను ఎక్కువ ఐ డోంట్ కేర్ అంటిల్ ఒక సర్టన్ ఏజ్ వచ్చేదాకా ఐ డోంట్ కేర్. లైక్ లాస్ట్ 6 years 7 years బ్యాక్ నుంచి మాత్రం ఒక రియలైజేషన్, అంటే హౌ సీరియస్నెస్ అనేది మనం లైక్ మన క్రాఫ్ట్ పట్ల మనం ఎంత సీరియస్ ఉన్నాం, హౌ వీ హ్యావ్ టు డ్రైవ్ ఇట్ అనేవి ఇంకొంచెం చిన్న మైనర్ డీటెయిలింగ్ అన్నీ యాడ్ అయినాయి. అక్కడి నుంచి లాస్ట్ 5 years అనేది, అంటే లాస్ట్ 5-6 years నుంచి వాట్ ఈస్ దట్ వన్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ విచ్ యాక్చువల్లీ ఎన్లైటెండ్ యూ అంటే ఏం చెప్తారు? వర్క్ ఆన్ అ డైలీ బేసిస్, క్రియేట్ సంథింగ్ ఆన్ అ డైలీ బేసిస్. నైస్. సో దట్ ఈస్ లైక్ మాకు వర్క్ ఉన్నా లేకపోయినా ఒకళ్ళు మనల్ని పిలుస్తారు అనేది ఏదో మన మైండ్లో పెట్టుకోకుండా మనం ఏం చేస్తున్నాం అనేది ఎవ్రీడేలో నేను ప్రాక్టీస్ చేసిన ఒక విషయం. అండ్ దట్ డెఫినెట్లీ హెల్ప్ మీ టు గో ఫార్వర్డ్. యా, ప్లేసెస్ అన్నాను, వండర్ఫుల్ ప్లేసెస్ అన్నట్టే ఉంది ఇప్పుడు. ప్రోగ్రెసివ్ గ్రోత్. యా. కానీ ఇది చెప్పండి, ఎప్పుడు ఐ ఆల్వేస్ వండర్, రఘు అలియాస్ రఘురామ్ అలియాస్ ఇప్పుడు ఆర్ఆర్ ధ్రువన్, ఏంటి ఈ ట్రాన్సాక్షన్ ఈ పేర్ల నుంచి? అంటే ఈ నేమ్ యాడ్ చేస్తే నెక్స్ట్ మీకు అది సూట్ అవుతుంది అని ఎవరన్నా చెప్పడం? రఘురామ్ అనేది ఒరిజినల్ నేమ్, రఘు అనేది ఫ్రెండ్స్ అందరు పిలిచేది, ఆబ్వియస్లీ క్లోజ్ ఉన్న వాళ్ళతో. బట్ మీరు ఇండస్ట్రీకి రఘు అనే తెలుసు, రఘురామ్ అని తెలుసు, రియాలిటీ షోస్ అవన్నీ పాడుతున్న టైం, సింగర్గా ఉన్నప్పుడు. అండ్ దెన్ సోలో బ్రత్కే సో బెటర్ హ్యాపెండ్, లైక్ వేర్ ఐ గాట్ రికగ్నిషన్ లైక్ అ లిరిక్ రైటర్. సో దట్ వాజ్ లైక్ యాక్సిడెంట్ అనమాట లైఫ్లో. మీరు ఇప్పటికీ చూస్తే నేను సింగర్ బై వాయిస్, లిరిసిస్ట్ బై ఛాన్స్, కంపోజర్ బై చాయిస్, లిరిసిస్ట్ బై ఛాన్స్ అని పెడతాను నేను నా ప్రొఫైల్లో కూడా. వాయిస్, సింగర్ బై వాయిస్, కంపోజర్ బై ఛాన్స్, బై చాయిస్, లిరిసిస్ట్ బై ఛాన్స్. దట్ యాక్సిడెంటలీ హ్యాపెండ్. ఓకే. ఇప్పుడు యాక్సిడెంట్ 5 years నుంచి జరుగుతూనే ఉంది కాబట్టి ఇప్పుడు అది మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసిందండి. అంటే ఐ డోంట్ నో దట్ ఇంత ఫార్వర్డ్ వచ్చి ఇన్ని సాంగ్స్ నేను రాస్తాను. అండ్ నేను రాసినవి తక్కువైనప్పటికీ అన్నిటికీ ఒక గుర్తింపు అనేది దొరికింది. అది నా అదృష్టం. సో ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ సీరియస్లీ అండ్ ఐ హ్యాడ్ టు బీ మోర్ రెస్పాన్సిబుల్ అబౌట్ వాట్ ఐ రైట్. అండ్ సో అట్లా దానికి ధ్రువన్కి ఏంటి లింక్? సో ధ్రువన్ అనేది ఎలా అంటే, ఇప్పుడు 2020లో సోలో బ్రత్కే సో బెటర్ అయిందండి. సో అక్కడ నేను నో పెళ్ళి హే నేనేనా అని 2 songs రాశాను. సో 2 దే వెంట్ వైరల్. అదే ఇయర్ మైల్స్ ఆఫ్ లవ్ అని ఫిల్మ్కి నేను మ్యూజిక్ చేశాను. కరెక్ట్. సో ఎందుకు ఈ కన్ఫ్యూజను, లైక్ అంటే ఇప్పుడు లిరిక్ రైటింగ్లో ఫస్ట్ టైం చూశాను నేను సక్సెస్ అనేది, సింగింగ్లో కూడా చూడని సక్సెస్ లిరిక్లో చూశాను. సో ఐ డోంట్ వాంట్ టు మిక్స్ మై మ్యూజిక్ డైరెక్షన్. లైక్ అంటే నేను లిరిక్ నుంచి లిరిక్ రైటర్ టర్న్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటారని ఆర్ఆర్ ధ్రువన్ అని పెట్టాను. నథింగ్ బట్ ఆర్ఆర్ అంటే రఘురామ్, ధ్రువన్ అంటే ధ్రువనవజ్జల, మా ఇంటి పేరుని ధ్రువన్ అని అట్లా ఒక చిన్న సౌండింగ్ ఉందని ఆర్ఆర్ ధ్రువన్ అని చాలా ర్యాండంగా పెట్టా. అది ఏ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఫాలో అయింది కూడా కాదు, అందులో పెద్ద ఫండా కూడా లేదు, ర్యాండమ్గా అట్లా పెట్టేశాను. అండ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో దట్ అది చాలా చిన్న ఫిలిం అని. అంతకుముందు ఒక 2-3 సినిమాలు చేశాను. మల్లిగాడ్ మ్యారేజ్ బ్యూరో అని శ్రీకాంత్ గారు హీరోగా చేశాను బ్యాక్ ఇన్ 2014. అండ్ దెన్ ఐ డిడ్ వన్ మూవీ కాల్డ్ ప్రతిక్షణం
దాని ముందు తెర వెనుక అని ఒకటి రకుల్ ప్రీత్ గారి తమ్ముడు హీరోగా చేసిన సినిమా కూడా చేశాను. సో ఇవన్నీ దే డింట్ సీ ద లైట్ ఆఫ్ ద డే. నేను అనుకున్నది ఇస్ ఆల్సో ఇంకో చిన్న ఆనెస్ట్ అటెంప్ట్ కదా, దట్ కేమ్ మై వే, ఐ జస్ట్ పుట్ ఇట్. ఇప్పుడు రేపు పొద్దున అది వర్కౌట్ అయిపోయినా నన్ను ఎవరు జడ్జ్ చేయరు. సో రఘురామ్ అనేది నాకు కంటిన్యూ అవ్వాలి నాది నేను అనుకున్నా. బట్ ఆర్ఆర్ ధ్రువన్ అనే ఒక అటెంప్ట్ ఇట్ గాట్ కన్వర్టెడ్ బికాస్ ఆఫ్ తెలియదే సాంగ్ కావచ్చు. ఆ టైంలో ఆల్బమ్కి చాలా మంచి పేరు వచ్చిందండి లాక్డౌన్ టైంలో. అండ్ దెన్ ఫ్రమ్ దట్ లంబసింగి అనే సినిమా రావడం, అక్కడి నుంచి క్రేజీ ఫెలో రావడం. సో అండ్ నౌ ఇప్పుడు ఈ లాస్ట్ 4 years ఐ డిడ్ లైక్ 12 films కంప్లీట్ అయిపోయినాయి నాకు. సో ఇక్కడ ఐ హ్యాడ్ టు రన్ ఇటు రఘురామ్గా వచ్చిన ఆపర్చునిటీ చేసుకుంటూ ఇటు ధ్రువన్గా కూడా ధ్రువన్గా కూడా ఒక సాలిడ్ ప్లేస్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతున్నారు. వెరీ 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 హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు యూజువలీ క్రియేటివ్ స్పేస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ఒక యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ క్రియేటివిటీ గెట్స్ స్పార్కిల్డ్ అప్ వెన్ యూ హ్యావ్ అ డైలీ రొటీన్ కైండ్ ఆఫ్ అ థింగ్ వేర్ ఇన్ విచ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి గుడిలోకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది, కొంతమందికి బీచెస్ దగ్గరికి వెళ్తే దే రైట్ సంథింగ్, ఆర్ ఇంకొంతమందికి బాత్రూంలోకి వెళ్తే అ న్యూ థాట్ ఫ్లాషెస్ అవుట్. సో అట్లాగా మీ క్రియేటివ్ స్పేస్లో మీ క్రియేటివ్ జర్నీలో వన్ సచ్ యాక్టివిటీ వేర్ యువర్ క్రియేటివ్ లెవెల్స్ ఆర్ లైక్ పీక్ ఇన్ ద డే అని అంటే వాట్ పార్ట్ ఆఫ్ ద డే ఆర్ విచ్ యాక్టివిటీ? ఇది వినడానికి నమ్మశక్యంగా మీకు ఉన్న లేకపోయినా నాకు అట్లా ఒక ఫిక్స్డ్ ఇదని లేదు. సో నేను ఒక వాక్ చేస్తున్నప్పుడు నాకు అది రావచ్చు, క్రియేటివ్ ఐడియా అనేది నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు వస్తుంది. ఐఎమ్ లైక్ వెరీ అంటే ఆల్వేస్ త్రూ అవుట్ ది క్లాక్ నేను ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు. ఈ స్పాట్లోకి వెళ్తేనే నాకు ఇక్కడ ట్యూన్ రావాలని అట్లా పెట్టుకోలేదు. లిరిక్స్ కూడా మోస్ట్ వియర్డ్ సిచ్యువేషన్స్లో రాసేస్తూ ఉంటాను నేను. అండ్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ లైక్ నేను స్టార్ట్ చేస్తే అది 5 minutes 10 minutesలోనే అయిపోతుంది. నాతో జర్నీ చేసిన అందరికి తెలుసు. ఈవెన్ లైక్ ఇప్పుడు మై వెరీ ఫస్ట్ సాంగ్ నో పెళ్ళి అనే సాంగ్, లైక్ శ్రీకృష్ణన్న అండ్ దీపు దే బోత్ వేర్ సింగింగ్ ద ట్రాక్. నాకు అప్పుడు శ్రీకృష్ణన్న కాల్ చేసి హీ ఆస్క్డ్ మీ టు రైట్ లైక్ డెమో ఆ సాంగ్కి. అన్న నాకు 5 minutes అని చెప్పిన, లేదు 5 minutes లేదు 2 minutesలో నాకు చెప్పేసేయాలని. ఎందుకు ఆ మినిట్లో అట్లా స్ట్రైక్ అయింది, అట్లా ఎందుకు అయింది తెలియదు. అండ్ మీరు చూస్తే పెద్ద మీటర్ అది వెళ్తూనే ఉంటుంది సాంగ్. అది ఒక 2 to 3 minutes రఫ్గా ఆ టైంలో న్యాచురల్గా ఫ్లో అయిపోయిన లిరిక్. అది తమన్నా నాకు ఎంత నచ్చిందంటే లైక్ హీ ఆస్క్డ్ మీ టు కంప్లీట్ ద స్టాంజా. అండ్ దెన్ ఆ సాంగ్ క్లిక్ అయిపోగానే ఇమ్మీడియట్గా హే నేనైనా కూడా ఇచ్చేసారు అనమాట అదే ఫిలింలో. సో ఇదే చెప్తున్నా కదా, చాలా ఏమంటారు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఒక జర్నీ. అంటే ఎట్లా రఘు గారు మీకు అంత టాలెంట్, అంటే సరస్వతి దేవి అంత అసలు కంటిన్యూస్గా పైనుంచి కింద దాకా అట్లా నాన్ స్టాప్ డాన్స్ చేస్తే ఎట్లా ఉంటుంది? యూజువలీ సరస్వతి కటాక్షం ఉంటే నాలుక మీద సరస్వతి బ్లెస్సింగ్స్ ఉంటాయి అని అంటారు. అట్లా మీకు ఎట్లా అట్లా 2 నిమిషాల్లో పాటలు రాయడం? అది ఎప్పటి నుంచో నేర్చుకున్నది, ఇప్పుడు ఫ్లో అవుతుందేమో. అంటే లిరిక్ రాసేది నేర్చుకున్నారా? అది నేను ప్రత్యేకించి నేర్చుకోలేదండి. నేను ఓవర్ ద ఇయర్స్ సింగర్గా స్టార్ట్ అయినప్పుడు ఆ రోజుల్లోనే చాలా రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేశాను. ఒక్కొక్క రౌండ్కి కనీసం లైక్ మనం నేర్చుకున్న ఒక 5 పాటలు కాకుండా అక్కడ ఉన్న ప్యారల్ ఇంకో 10 కంటెస్టెంట్లు ఇంకో 5 పాటలు కూడా మనకి ఆ వినికిడి విని వచ్చేస్తాయి. సో ఒక ఏజ్లో మీకు ఆ ఫీడ్ అంతా వెళ్ళిపోయింది నెత్తిలో. అండ్ దెన్ దానికి ఒక లైఫ్ కూడా యాడ్ అయ్యి అక్కడి నుంచి ఒక 6-7 years మనం వర్క్ కోసం ఎంతో హంగ్రీ ఉన్నా మనకు రాని రోజులు. లైక్ బట్ ఐ వాజ్ స్పోర్టివ్. నేను నిజంగా కూడా ఎప్పుడు రిగ్రెట్గా నేను ఎందుకు వచ్చాను అనేది నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళానని బాధపడి ఉండొచ్చు, కానీ వచ్చినప్పుడు నాకు టైం తెలియలేదు. నచ్చిన పని చేస్తున్నప్పుడు ఎప్పుడు మనకు తెలియకుండా అట్లా ఆ టైం అనేది పాస్ అవే అయిపోయింది. ఈ గ్యాప్లో కొంచెం లైఫ్ కూడా లిరిక్స్ రాసే వాళ్ళు వీళ్ళందరూ మేము బుక్స్ బాగా చదువుతాము, తెలుగు సాహిత్యం మీద బోల్డ్ అంత పట్టు ఉంటుంది ఇట్లా చెప్తారు కదా. సో మీ లిరిక్స్ వేర్ ఆల్ అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అనే చెప్పచ్చా? అబ్జర్వేషన్ ఎక్స్పీరియన్సెస్ అండి. ఎందుకంటే నేను రీసెంట్గా కూడా భాస్కర్ భట్ల గారు నన్ను ఒక బుక్ ఎగ్జిబిషన్ తీసుకెళ్ళి మంచి మంచి పుస్తకాలు ఇప్పించారు ఆయన నాకు. ఇది చదువు టు స్టార్ట్ ఆఫ్ విత్ నీకు అంటే చందమామలు కూడా కొన్నాం అంటే టు స్టార్ట్ ఆఫ్ విత్ అంటే ఎందుకంటే హెవీ లిటరేచర్ నేను చదవలేదు. ఇప్పుడు నాకు మేబీ శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం ఇలాంటివన్నీ నాకు ఆ పదప్రయోగాలు దాంట్లో ఉన్న చాలా వర్డ్స్ నాకు అర్థం కాకపోవచ్చు. యాజ్ అ బేసిక్ నేను నా స్కూల్లో కూడా తెలుగు నా ఫస్ట్ లాంగ్వేజ్ కాదు, హిందీ నా ఫస్ట్ లాంగ్వేజ్, తెలుగు వాజ్ మై సెకండ్ లాంగ్వేజ్. సో బట్ ఇది ప్యూర్లీ మనం పెద్ద అంటే ఇప్పుడు లైక్ సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు రాసిన సాహిత్యం కావచ్చు, వేటూరి గారు పాటలు వినడం కావచ్చు, ఇవన్నీ అట్లా వినికిడి మీద ఈ వర్డ్స్ అన్నీ ఇట్లా రిజిస్టర్ అయిపోయి
ఎక్కడో డ్యూ కోర్స్లో మనం ట్యూన్స్కి దాన్ని రాసుకోవడం నేను బేసిక్గా నా సాంగ్స్కి కూడా నేను నా డెమోస్ చేసుకుంటున్నప్పుడు మ్యూజిక్ డైరెక్షన్కి కూడా రాసేవాడిని. హుక్ ఫ్రేజెస్ నేనే రాసేయడము, టేక్ ఆఫ్కి డమ్మీ లిరిక్స్ రాయడము, అలా నేను రాసుకున్నవి అవే నాకు కొంచెం హెల్ప్ అయింది అనమాట అదంతా.